విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఉన్నత అధికారులు చేరుకున్నారు. ఏపీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి రానున్నారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని విచారించనున్నారు అధికారులు. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి రానున్నారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని విచారించనున్నారు అధికారులు. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసులో పేర్కొన్నారు. కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని విచారించనున్నారు అధికారులు. విచారణ అనంతరం మిథున్ రెడ్డి అరెస్టు జరుగుతుందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ప్రస్తుతం సిట్ కార్యాలయానికి మరి కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మాజీ మంత్రి నారాయణ స్వామికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 22వ తేదీన సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 300 పేజీల ఛార్జ్ షీట్ని కూడా సిట్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులందరి విచారణ కూడా చేపట్టడం జరిగింది. అలాగే కోర్టులో వారిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ విచారణ చేశారు. వారికి సంబంధించినటువంటి కేసులు అంటే లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి కీలక అంశాలు సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ఫైల్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక మిథున్ రెడ్డి మరి కాసేపట్లో సిట్ కార్యాలయానికి ఏదైతే సుప్రీంకోర్టు నుంచి కూడా బెయిల్ డిస్మిస్ చేయడంతో ముందుగా ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే బెయిల్ డిస్మిస్ చేసింది
జరిగింది. తర్వాత సుప్రీంకోర్టుకి ఇదే కేసుకి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ డిస్మిస్ చేయడంతో తిరిగి ఈరోజు ఏదైతే సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉండడము, అలాగే అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా సిట్ అధికారులు ఎదుట హాజరవుతాను అంటూ ఆయన నిన్న అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఇప్పటికే సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. 12 గంటలకు 30 నిమిషాలకు గన్నవరంకి చేరుకోబోతున్నారు మిథున్ రెడ్డి. అక్కడ నుంచి సిట్ కార్యాలయానికి నేరుగా చేరుకుంటారా లేదా లాయర్లతోటి సంప్రదించిన తర్వాత సిట్ కార్యాలయానికి వస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో అయితే అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి ఇప్పటికే 40 మందిని ఏదైతే సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించడంతో పాటు వారిని ఏదైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడంతో పాటుగా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి ఉంది. ఈ కేసుకి సంబంధించి ఏవైతే ఎక్కడైతే డిస్టిలరీస్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఎక్కడైతే మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనే అంశాలకి సంబంధించి కూడా కొంతమంది కీలక వ్యక్తులను అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇక మిథున్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే కేసుకి సంబంధించినటువంటి విషయంలో బెయిల్ కోసం అప్లై చేయడము, బెయిల్ డిస్మిస్ చేయడంతో తిరిగి ఆయన ఈరోజు మిథున్ రెడ్డి ఇచ్చేటువంటి సమాచారం ఏదైతే ఉందో కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసు ముందుకు వెళ్తుందా, లేకపోతే ఏసీబీ అధికారులు ఏవైతే ఆధారాలతో సహా చూపించి గతంలోనే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంట్రోగేషన్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే మిగిలిన విజయసాయిరెడ్డికి సంబంధించి రాజకేశ్ రెడ్డికి సంబంధించినటువంటి వారి విచారణ ఏదైతే జరిగిందో విచారణ సమయంలో వారు కొన్ని ఆధారాలు చూపించి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పండి అడిగిన నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వరకు కూడా విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, అలాగే మిథున్ రెడ్డి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది కూడా మద్యం కేసుకి సంబంధించినటువంటి కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.